బుల్డోజర్ జస్టిస్ గురించి సుప్రీంకోర్టు స్పందించింది. యాక్చువల్లీ బుల్డోజర్ అనేది ఒక పెద్ద మోడల్ గా మారిపోయింది. ముఖ్యంగా యూపీ నుంచి మొదలైంది. ఈవెన్ ఇజ్రాయెల్లో కూడా బుల్డోజర్లు కనిపించిన పరిస్థితి. ఇజ్రాయెల్, హమాస్, ఆ ఏరియా, గాజా స్ట్రిప్, వీటిల్లో కూడా. సో బేసికల్లీ ఈ బుల్డోజర్ జస్టిస్ ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ మాట్లాడడం జరిగింది. అండ్ ఏదైనా సరే కొన్ని ఏదైనా యాక్టివిటీస్ జరిగితే, ఏదైనా ఉంటే కనుక బుల్డోజర్ న్యాయం అనేది సరికాదు అనేది సుప్రీంకోర్టు చెప్తున్న మాట. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అండ్ ఈవెన్ మన తెలంగాణలో కూడా ఇప్పుడు హైడ్రా వ్యవహారం కూడా ఇందులో ఉంది కాబట్టి, ఇప్పుడు లైక్ బుల్డోజర్ తోటి సడన్ గా ఇళ్లను కొట్టేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు కూడా చాలా మంది బాధితులు రోడ్ల మీదకి వచ్చి చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఒకసారి దీని గురించి మీరేం చెప్తారు? సాయి గారు, దానికన్నా ముందు డిస్కషన్లో వెళ్లే ముందు ఒక చిన్న మీరు చెప్పిన దాని ప్రకారం NH ప్రైమ్లో ఒక బ్యాటిల్ ఆఫ్ కొలాచల్ అని ఒక స్టోరీ రాబోతుంది. చాలా మంది అడుగుతారు కానీ బ్యాటిల్ కొలాచల్ ఎక్కడ ఉందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలాచల్ అనేది ముందు ట్రావెన్కోర్ డైనాసిటీలో ఉండే. అది యాక్చువల్లీ ఇప్పుడు కన్యాకుమారి డిస్ట్రిక్ట్లో ఉంది, కేరళలో. 1739 there was a battle of కొలాచల్ between the Dutch East India Company and Marthandavarma, ruler of Travancore. ట్రావెన్కోర్ రాజు. దాన్ని ఇట్ ఇస్ మిలిటరీ క్రానికల్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నేవల్ బ్యాటిల్స్ ఇన్ హిస్టరీ అండ్ అప్పుడు డచ్ అనేది చాలా పవర్ఫుల్ ఉండే. ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పుడు రాలేదు, చిన్న చిన్నగా ఉన్న అక్కడెక్కడ. కానీ డచ్ వాజ్ రూలింగ్ సిలోన్, ఇండోనేషియా, మొత్తం ఏషియా మొత్తం డచ్ వాళ్ళ చేతిలో ఉండే. మన దగ్గర కూడా భీమ్లీ వైపు మీకు తెలుసు, డచ్ సెటిల్మెంట్ ఉండే అక్కడ. ఇప్పుడు కూడా వాళ్ళ ఒక సెమెట్రీ ఉంది అక్కడ, డచ్ సెమెట్రీ. సో దాని గురించి ఒక స్టోరీ చేస్తున్నాం, స్టోరీస్ దట్ మ్యాటర్ అని NH ప్రైమ్లో. సో ఈ బ్యాటిల్ ఆఫ్ కొలాచల్ని మార్తాండవర్మ డచ్ని ఓడించిన తర్వాత డచ్ కింగ్డమ్ మొత్తం పడిపోయింది. భారతదేశంలో ఒకటే కాదు, సిలోన్, ఏషియా మొత్తం. ఓకే. దాంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పైకి వచ్చింది. ఆ బ్యాటిల్ కాకపోతే డచ్ వుడ్ హావ్ రూల్డ్ ఇండియా, నాట్ బ్రిటిష్. ఓకే, డిఫరెన్స్ ఉంటుంది. సో ఎనీవే, సో ప్రేక్షకులకు ఎందుకు చెప్తున్నా అంటే NH ప్రైమ్లో ఉన్న ప్రోగ్రామ్స్ని మీరు చెప్పినట్లు సాయి గారు చాలా తక్కువ అమౌంట్ సబ్స్క్రైబ్ చేయడానికి, రోజుకి ₹1, అంతే కదా. సో దాని ప్రకారం ఇట్లాంటి స్టోరీస్, అది కాకుండా చాలా మటుకు మిగతా తెలుగులో స్టోరీస్ కూడా ఉన్నాయి, అది కూడా చూడొచ్చు. సో ఎనీవే, విల్ కమ్ బ్యాక్ టు ద డెమాలిషన్, బుల్డోజర్ బాబా. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఒక టైటిల్ ఇచ్చారు, బుల్డోజర్ బాబా అని చెప్పి. కరెక్టే. ఇది ఎందుకు చేశారు అది ఫస్ట్ మనం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇంకా రాలేదు. దే ఆర్ గోయింగ్ టు గివ్ డైరెక్షన్స్, వాళ్ళ వ్యాఖ్యలు. వాళ్ళేమన్నారంటే కోర్టులు చెప్పిన మాట మళ్ళీ ఆర్డర్లో రావాలని ఏం లేదు. ఆల్రెడీ తుషార్ మెహతా గారు చెప్పారు, ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్, దీన్ని మాఫియా మిస్యూజ్ చేస్తారు, రియల్ ఎస్టేట్ మాఫియా మీ ఇన్స్ట్రక్షన్స్ని మిస్యూజ్ చేస్తారు అనగానే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చారంటే, వితౌట్ ఈవెన్ వెయిటింగ్ ఫర్ ద ఆర్డర్, లేక్ బెడ్స్, గవర్నమెంట్ ల్యాండ్, అది కాకుండా రైల్వే ల్యాండ్లో ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే పబ్లిక్ ప్లేసెస్, ఆ ప్రాపర్టీని మీరు నోటీస్ ఇవ్వకుండానే కొట్టేయచ్చు. సో మీరు హైడ్రా గురించి అడిగారు, హైదరాబాద్లో మూసీ మీద ఉన్న దానికి యాక్చువల్లీ 100% ఇల్లీగల్. అది దానికి ఎవరికి నోటీస్ ఇష్యూ చేయక్కర్లేదు. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు చేస్తున్న 2 bedroom కూడా ఛాలెంజ్ చేయవచ్చు ఎవరైనా వెళ్ళి కోర్టులో. ఎందుకంటే మీరు ఏ బేసిస్ మీద 2 bedroom హౌసెస్ ఇస్తున్నారు, 2 bedroom హౌసెస్ ఎవరికి ఇవ్వాలి, ఏ ప్రజలకి ఇవ్వాలి అనేది, వాళ్ళకి ఎక్కడా ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలి. మీరు ఈ డెమాలిషన్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ ఊర్లో ఇల్లు ఉన్నాయా, మిగతా ఎక్కడైనా ఇల్లు ఉంటే వాళ్ళకి దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ఇట్. సో ఈ బుల్డోజర్ బాబా జస్టిస్ సిస్టమ్ ఎట్లా వచ్చిందంటే, దాని తర్వాత మధ్యప్రదేశ్లో మొదలైంది, యూపీ నుంచి మొదలై అది రాజస్థాన్కి వెళ్ళింది, ఛత్తీస్గఢ్ కూడా వెళ్ళింది. చాలా మటుకు ఈవెన్ వీ సా దట్ ఇన్ గుజరాత్ ఆల్సో. ఈ మాఫియా, సాయి గారు మనం తెలుసు, యూపీలో పెద్ద పెద్ద మాఫియాలు ఉండే. వాళ్ళు ఏం చేస్తారంటే కిడ్నాప్ చేస్తారు, డాక్టర్లని, పెద్ద పెద్ద ఇంజనీర్లు, బిజినెస్ వాళ్ళని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి కోట్లు ర్యాన్సమ్గా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఈ డబ్బులు ఎక్కడైనా పెట్టాలి కదా సాయి గారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? వీళ్ళేం చేస్తున్నారంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా వెళ్ళి కబ్జా చేసుకుని దాని మీద బిల్డింగ్లు కట్టేస్తుండే, కమర్షియల్ కాంప్లెక్స్లు, అది ఈ డబ్బులు అంతా. ఎందుకంటే బ్లాక్ మనీ, దాంట్లో ట్యాక్స్ ఎవరు కట్టలేదు, ర్యాన్సమ్లో వచ్చింది ఎవరికి తెలియదు. సో యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఆయనకు తెలిసిపోయింది ఈ మాఫియా ఇట్లా ఉన్నారని చెప్పేసి. ఆయన ఫస్ట్ మాఫియానే ఖతం చేసేసారు. కార్లు, SUVలు పల్టీ కొట్టడం మొదలుపెట్టింది, ఎన్కౌంటర్ కావడం మొదలుపెట్టింది. కరెక్ట్. ఒకటి పంజాబ్ జైలు నుండి పట్టుకొస్తున్న వాడిని చంపేశారు, ఒకటి కోర్టు నుంచి బయటకు వెళ్ళగానే 2 చంపేశారు మాఫియా వాళ్ళని. ఇదన్నీ జరుగుతున్నప్పుడు వీళ్ళ ప్రాపర్టీ అక్కడే ఉండిపోయింది, ఎక్కడుంది అక్కడ ఉంది. సో వీళ్ళ ఫ్యామిలీ ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇంకా ఆ ప్రాపర్టీని. సో ఆ ప్రాపర్టీని కొట్టేస్తే మళ్ళీ వీళ్ళకి రెవెన్యూ సోర్స్ ఉండదు ఈ మాఫియా వాళ్ళ ఫ్యామిలీకి. ఇదే సిస్టమ్ ఇంకో డిఫరెంట్ మోడ్లో ఇజ్రాయెల్ వాడతారు సాయి గారు. ఇప్పుడు తక్కువ పడదు. ముందు ఇజ్రాయెల్లో సూసైడ్ బాంబింగ్ చాలా జరిగేది.
అంటే గాజా వైపు నుంచి వెస్ట్ బ్యాంక్ నుంచి వచ్చి సూసైడ్ బాంబింగ్ చేస్తుండే. దాని తర్వాత వాళ్ళు ఒక స్ట్రిక్ట్ పాలసీ పెట్టారు, పెద్ద ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ వాల్ని బ్రీచ్ చేసి October 7th రోజు వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ 1 year కాబోతుంది October 7th ఈ మండేకి. సో ఆ సూసైడ్ బాంబర్స్ ఇల్లు, వాడు సూసైడ్ బాంబ్ చేసుకుని బ్రెయిన్ వాష్ చేసి వీళ్ళు నువ్వు పైకి వెళ్తావు, హూరీలు ఉన్నారు పైన నీకోసం వెయిట్ చేస్తున్నా చెప్పగానే ఆడెళ్ళి సూసైడ్ బాంబ్ చేసుకుంటే చనిపోతాడు. కానీ వాళ్ళని చేస్తుండే ఇజ్రాయెల్ వాళ్ళు, ఈ ఫ్యామిలీ ఈడ ఎక్కడి నుంచి వచ్చాడో వాళ్ళ ఇల్లే పలగొట్టేస్తుండే, మొత్తం లెవెల్ చేసి పడేస్తుండే. అవును. సో సూసైడ్ బాంబింగ్ చాలా తగ్గిపోయింది, ఇమ్మీడియట్గా పడిపోయింది సూసైడ్ బాంబింగ్. ఏది వారానికి ఒక జరుగుతున్నది, అసలు 2 నెలలకు 3 నెలలకి, ఇప్పుడు అసలు సంవత్సరం నుంచి కూడా సూసైడ్ బాంబింగ్ లేదు. ఎందుకంటే వాళ్ళకి భయం, నేను పోయినా కరెక్టే కానీ మా ఫ్యామిలీ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తారు కదా అని భయం వచ్చింది. ఆ భయం ఉండాలి సాయి గారు, కరెక్ట్, చాలా ఇంపార్టెంట్. ఆ భయం ఉండాలి, అండ్ దట్ ఈస్ వాట్ భయం మంచిదే. డర్ అచ్చాయ్ అంటారు చూడండి హిందీలో. అదే భయం యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకొచ్చారు. నువ్వు నీ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నావో, నిన్ను చంపేసిన తర్వాత కూడా ఆ బిల్డింగ్ ఉండకుండా నేను చూసుకుంటాను. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ కేసెస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కొంచెం ఓవర్ అయిపోయింది, అది కూడా మనం కన్సిడర్ చేయాల్సింది. రేపిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రేప్ చేసి మర్డర్ చేశాడు చిన్న పాపని, వాడిని మీరు కోర్టుకు తీసుకెళ్తే వాడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాతనే వాడి మీద శిక్ష పడుతుంది. అప్పుడు దాకా వాడు బెయిల్ తీసుకొని బయట కూడా వచ్చేసి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తాడు వాడు అట్లాంటిది. సో ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేశారంటే, మధ్యప్రదేశ్లో కూడా వీళ్ళ దగ్గర కూడా మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ అయ్యారు, మన దగ్గర హైదరాబాద్లో కూడా ఇల్లీగల్ చాలా ఉన్నాయి, మనం చూస్తున్నాం. అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నంబర్ 1 ఈవెన్ హైదరాబాద్ కూడా. కానీ మిగతా స్టేట్స్ కూడా అంతే, మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లు కడుతున్నారు. సో ఏం చేస్తున్నారంటే ఇమీడియట్ వితౌట్ ఇష్యూయింగ్ నోటీస్ డెమాలిష్ చేసి పడేస్తున్నారు. సో దీన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టారు, మీరు చేయకూడదు, మీరు లీగల్ పాలసీ ఫాలో చేయాలండి. మీరు లీగల్గా వెళ్తే ఆ ఇల్లు అక్కడే ఉంటుంది, ఏం కాదు వాళ్ళకి నోటీస్ ఇష్యూ, వాళ్ళు కోర్టుకి వెళ్తే స్టే ఆర్డర్ తీసుకుంటారు. ఆ స్టే ఆర్డర్ నెక్స్ట్ 15 సంవత్సరాల దాకా అట్లనే ఉండిపోతుంది. సో ఇల్లీగల్ యాక్టివిటీస్ని సుప్రీంకోర్టు ఇండైరెక్ట్లీ ఎంకరేజ్ చేస్తున్నారు దీంతో. కానీ మనం ఇంకా చూడలేదు ఫుల్ డైరెక్షన్ రావాలి. అయితే ఇంకొక పాయింట్ ఉంది సార్, మీరు హైడ్రా గురించి రేజ్ చేశారు కాబట్టి, హైడ్రా అనేది ఒక రకంగా స్పిరిట్ అద్భుతమైంది. ఒక రకంగా చెరువుల్ని కాపాడుకోవాలి, ఈ నాలాలు లేకపోతే ఇవన్నీ ఆక్రమణలకు గురైన ప్రాంతాలన్నింటినీ కూడా మళ్ళీ మనం ప్రభుత్వం తీసుకోవడం అనేది అవసరం. ఎందుకంటే బికాస్ వాటర్ లెవెల్ కావచ్చు, దాన్ని బఫర్ జోన్లో ఉన్న వాటిని ఆక్రమణలు తొలగించడం అనే దాన్ని ఎవరు కాదన్నారు. కాకపోతే సమస్య ఏమైపోతుందంటే సార్, ఇప్పుడు చాలా మంది ఇదే ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చి కట్టుకున్నటువంటి ఇళ్ళు, కొన్ని సంవత్సరాలుగా పట్టాలిచ్చిన భూములు, ఓకే ఇండ్లు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలేమో పర్మిషన్లు ఇచ్చాయి, ట్యాక్సులు కడుతున్నారు, ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నారు, ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు, అన్నీ చేస్తూ ఇప్పుడు సడన్ గా వచ్చి నువ్వు ఇక్కడ ఉండకూడదు అని అంటే వాళ్ళకి కాంపెన్సేషన్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, పెద్ద క్వశ్చన్ మార్క్. సాయి గారు దీంట్లో ఫస్ట్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఫాల్ట్. మీరు ఏం చేయక్కర్లేదు, ఇక్కడ మన దగ్గర ఏసీబీ ఉంది కదా సాయి గారు, యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది. మొన్న దాకా ఆనంద్ గారు దాన్ని హెడ్ ఉండి, ఇప్పుడు ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయినారు. ఏసీబీ ఇక్కడున్న జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిస్ట్రిక్ట్ టౌన్ ప్లానింగ్ వాళ్ళది, వీళ్ళ అసెట్స్ని సీజ్ చేయాలి సార్. ఫస్ట్ వాళ్ళ అసెట్స్ ఏంటి చూడండి, ఎందుకంటే వీళ్ళందరూ లంచాలు తీసుకున్నారు, ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. మీరే బిల్డింగ్ పర్మిషన్కి వెళ్ళండి, ఆన్లైన్ అంటారు, బీపాస్ అంటారు, అదంటారు ఇదంటారు, కానీ లంచం ఇవ్వకుండా మీకు ప్రాపర్టీ, మీరు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టలేరు. కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ తీస్తే కూడా లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ మొన్న మెడ్చల్ కొంపల్లి డ్రైవింగ్ అక్కడికి వెళ్తే, ఆర్టీఏకి వెళ్తే అక్కడ కూడా లంచం ఇవ్వాల్సి వచ్చిందంట. సో నేను అదే అడుగుతున్నాను, లంచం ఇచ్చే కదా అంతా చేసింది సాయి గారు, ఆ డబ్బులు ఎక్కడుంది? భయం ఉండాలి. ఈ ప్రాబ్లం ఏమవుతుందో రిటైర్ అయిపోయింది అంటారు, రిటైర్ అయితే ఏమవుతుందండి? కొంతమంది అయితే చనిపోయి ఉంటారు ఇప్పుడు దాకా, 20 సంవత్సరాల ముందు పర్మిషన్ వచ్చి మంచిగా ఉన్నాడో లేదు కూడా తెలియదు. వీళ్ళ అసెట్స్ ఫస్ట్ చెక్ చేయాలి, వీళ్ళ అసెట్స్ సీజ్ చేయాలి. ఒక్కొక్క చిన్న చిన్న జిహెచ్ఎంసీలో పనిచేసిన వాళ్ళ దగ్గర కూడా పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి సాయి గారు. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఎక్కడి నుంచి సంపాదించారు? పిల్లల్ని బయట పంపించి చదివిస్తున్నారు, బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? సి యూ హ్యావ్ టు ట్యాకిల్ ద ప్రాబ్లమ్ ఎట్ ద రూట్. మీరు చెప్పింది కరెక్టే, రూట్స్లో. సి మన దగ్గర కూడా లాజిక్ ఏంటంటే, ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ ఎవడు పోతాడు, లైన్లో నిలబడతాడు, మళ్ళీ డబ్బులు ఇస్తే వస్తుంది, డబ్బులు ఇస్తే నాకు వచ్చేస్తుంది కదా, 2000 పడేద్దాం. మనం తప్పు కూడా ఉంది దాంట్లో, మనం వీఆర్ అవసరం ఎంకరేజింగ్ లంచం ఇవ్వడం అనేది. సో దాని తర్వాత మీరు మీతో తప్పు పట్టలేరు. సో మీకు తెలుసు మీరు కడుతున్న ఇల్లు ఇల్లీగల్ అని తెలిసి కూడా
చెరువులో ఇల్లు కడుతున్నారని తెలిసి కూడా మీరు లేదు అట్లా కూడా కాదు, తెలియకుండా ఇల్లు కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, చాలా మంది. ఇప్పుడు సమస్య ఏంటంటే మీరు అన్నది కరెక్టే సార్, అంటే ఇల్లు కట్టేటప్పుడు తెలవడము అదంతా ఒకటే. ఇప్పుడు బేసికల్లీ ఒక సామాన్య మధ్యతరగతి మనిషి ఎవడైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు ఫస్ట్ వాడు ఏం చూస్తాడు, ఇది మనకు రిజిస్ట్రేషన్ అవుతుందా అవ్వదా, అవ్వాలంటే ఆ ప్రాపర్టీ ట్యాక్స్ గతంలో కట్టారా లేదా, లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా, అండ్ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడానికి అన్నింటికి పర్మిషన్స్ ఉన్నాయా లేవా, హెచ్ఎండి అప్రూవల్, రేరా అప్రూవల్, వాటెవర్ ఏదో ఒకటి ఈ అప్రూవల్ ఉందా లేదా, ఇవి చూస్తారు. కానీ ఎఫ్టిఎల్ లిమిట్ లో ఉందా అనేది కూడా ఇప్పుడు కొత్త క్లాజ్ వచ్చింది. ఇప్పుడు ఇది ఎఫ్టిఎల్ లిమిట్ లో ఉందా, బఫర్ జోన్ లో ఉందా అని కూడా ఎత్తుక్కోవాలేమో ఇప్పుడు చెక్ లిస్ట్ లోకి అది కూడా వచ్చింది. మామూలుగా సగటు మధ్యతరగతి జీవి కొనుక్కునేటప్పుడు ఇల్లు కొనుక్కునేటప్పుడు చూసుకునే చెక్ లిస్ట్ లో ఇప్పుడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కూడా కంపల్సరీ అంటున్నారు. సాయి గారు, పంజగుట్ట బేగంపేటలో మొత్తం నీళ్ళు నిండిపోతుంది వర్షం పడితే, మీకు తెలుసు. కరెక్ట్, చెరువులాగా అయిపోతుంది. ఎందుకంటే దాని కింద నుంచి పెద్ద ఒక డ్రైన్ ఉండే, ఇక్కడ హుసేన్ సాగర్ లేక్ కనెక్ట్ చేసేది. అది ఒకటి మీరు బేగంపేట వైపు ఉంది, మయూర్ మాగ్ వైపు ఉంది, ఒకటేమో ఇక్కడ ఉంది. దీని మీద వీళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. కరెక్ట్. మళ్ళీ ఏమంటారు, మా ఇంట్లో నీళ్ళు వచ్చిందంటారు. అరే ఇల్లు వాటర్కి పాలసీ ఉంది, వాటర్కి ఎవరు డైరెక్ట్ చేయలేరు. వాటర్ ఎక్కడికి వెళ్తుంది అంటే లోవెస్ట్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తుంది నీళ్ళు. సెల్లార్లో నీళ్ళు వచ్చేస్తున్నారు. మీరు 3 నెలలు 3 ఫ్లోర్ సెల్లార్ తవ్వారని నీళ్ళు అక్కడికే వస్తుంది, కింద నుంచి వస్తుంది నీళ్ళు. నిన్న ఒక బిల్డింగ్కి వెళ్ళాను నేను సోమాజిగూడలో, -3లో చూస్తే నీళ్లు మొత్తం నిండిపోయింది, ఆల్మోస్ట్ టైర్ దాకా నీళ్ళు ఉన్నాయి. ఏంట్రా అంటే, సార్ నీళ్ళు కింద నుంచి వస్తుంది సార్ అంటున్నాడు. బయట నుంచి వచ్చే నీళ్ళు కూడా కాదు, వర్షం పడి చెరువులోకి వెళ్ళే నీళ్ళు కింద నుంచి వస్తుంది. సో మీరు చెప్పిన మాట కరెక్ట్ సాయి గారు, కొనుక్కుంటున్నప్పుడు ఎవరికి తెలియదు. ప్రాబ్లమ్ ఇస్, మీరు ఒక రియల్ ఎస్టేట్ దగ్గర వెళ్ళారు సాయి గారు, ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫ్లాట్లు అమ్ముకుంటున్నాడు. వాడు ఎప్పుడైనా చెప్తాడు మీ దగ్గర సాయి గారు ఇది ఇల్లీగల్, మీరు కావాలంటే కొనుక్కోండి అని చెప్తారా? చెప్పడు కదా. వాడు అంటాడు, వాడు ఫుల్ బ్రోషరు, కలర్ఫుల్ బ్రోషరు, అది ఇది హోర్డింగ్లు, ఏవీలు, ఇక్కడ మన దగ్గర కొన్ని ప్రింట్ పబ్లికేషన్స్ ఉన్నారు, వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు మీటింగ్స్, హెచ్ఐసిసిలు అక్కడెక్కడ పెట్టేసి రియల్ ఎస్టేట్ వెంచర్స్ అమ్ముతారు. రేరా ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా రేరా వాళ్ళు? దిస్ ఈజ్ వాట్ డస్ ప్రాబ్లమ్ సాయి గారు. రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ జిహెచ్ఎంసీ, అంటే అట్లీస్ట్ మున్సిపల్ ఏరియాస్లో. దాని తర్వాత మన దగ్గర డిఫరెంట్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నారు, మనకు తెలుసు, కొంపల్లి కానివ్వండి, బండల్గూడ కానివ్వండి, మిగతా ఉన్నారు. వీళ్ళందరినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎవరు పర్మిషన్ ఇచ్చారో ఇవాళ దాకా మీరు పేపర్లో పబ్లిష్ చేశారా లేదా, వాళ్ళ పేర్లు ఎవడాడు ఎంత పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఇల్లు పలగొడుతున్నారు కదా ఇల్లు, వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకున్నారో చెప్పండి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళని అరెస్ట్ చేయండి, ఒక్కరిని అరెస్ట్ చేయండి చాలు, తెలిసిపోతుంది దాంతో. వాళ్ళ అసెట్స్ సీజ్ చేయండి, వాళ్ళకి భయం ఉండాలి, లాకర్ సీల్ చేయండి వాళ్ళది, అప్పుడు వాళ్ళకి భయం వస్తుంది సార్. ఇప్పుడు చేసిన దానికి ఏం చేయలేము, అయిపోయింది. హైదరాబాద్లో 4000 నుంచి 5000 చెరువులు ఉండే, ఇప్పుడు 200 కూడా లేవు. ఒక చెరువు ఇంటర్ కనెక్టెడ్ ఉండే. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కట్టించారు. ఎందుకంటే టు చెక్ ద ఫ్లో ఆఫ్ మూసీ వాటర్. ఇప్పుడు మూసీ ఒక డ్రైనేజ్ లాగా అయిపోయింది సాయి గారు. వీళ్ళు పెద్ద సాబర్మతికి వెళ్ళి మోదీ గారు చూసినట్టు కేటీఆర్ గారు వెళ్ళారు, మళ్ళీ రేవంత్ రెడ్డి వాళ్ళ టీం వెళ్ళారు, అందరు వెళ్ళారు. కానీ మోదీ గారు చేపించింది, మోదీ గారికి విజన్ ఉండే, మోదీ గారు క్లీన్గా చేపించారు దాన్ని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెలెక్టివ్. ఇప్పుడు చూడండి, రేవంత్ రెడ్డిని ఢిల్లీ పిలిపించారు, ఎవరు, ఖర్గే గారు పిలిపించి యాక్షన్ తీసుకోకూడదు, ఆపేసేయండి పని అని చెప్పేసి అయిపోయింది, ఫినిష్డ్. ఇంకా మూసీ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇవాళ పొద్దున్న న్యూస్ పేపర్లో వచ్చింది, పాస్ పెట్టేశారు, 1 నెల పాటు ఏం జరగకూడదు. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి వచ్చింది, నిన్న ఒక తెలుగు పేపర్లో ఎక్కడో చదువుతున్నాను నేను, యాక్చువల్లీ నిజాలు ఏంటో మనకు తెలవాలి. సో ఇప్పుడు మూసీ ప్రక్షాళన గురించి దీన్ని ప్రాజెక్ట్ ఉంది కదా, చాలా చాలా పెద్ద నెంబరే ఉంది, 1,00,000 కోట్ల పైనే దానికి 1,50,000 కోట్లు ఉంది. సో ఆ కాంట్రాక్ట్ ఏదో రాబర్ట్ వాద్రాకి ఇవ్వాలనుకుంటున్నారు, అందుకోసమే ఇదంతా కూడా ఆగమేఘాల మీద చేస్తున్నారని ఒక కథనం, ఒక పేపర్లో వచ్చిన కథనం. ఇది నిజమేంటో అబద్ధమేంటో మనం చూడాలి, తర్వాత తెలుస్తుంది. సో అంటే బేసికల్లీ నిజానికి అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎట్లా అయిపోయిందంటే, మీరు కూడా జర్నలిస్ట్ కదా సార్, చాలా సంవత్సరాల కింద మీరు చూస్తున్నారు కదా, ఏదైనా ఇంతకు ముందు ప్రభుత్వాలు కానీ ఏదైనా రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉంటే మహా అయితే కొంచెం దాని వెనకాలకి వెళ్తే అర్థమైపోయేది. ఇప్పుడు ఎట్లా ఉందనంటే, ఎవడు ఏ మాఫియాకి లాభం చేస్తున్నాడా, లేకపోతే ఎవరికి లాభం చేస్తున్నాడో తెలియని, ఏ విదేశాలకు లాభం చేస్తున్నాడా ఏంటో అర్థం కాని ఒక పరిస్థితిలోకి ఈ మధ్యకాలంలో ప్రభుత్వాల నిర్ణయాలు లేదా రాజకీయ పార్టీల వైఖరులు కనబడుతున్నాయి. సో ఎంత పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయో దీంట్లో తెలియదు. ఇవాళ హైడ్రా ఇవాళ మనకు కనబడుతోంది, ఇంకా దానికి వెనకాల ఇంకేందో అర్థం కాదు. ఇవాళ ఒక ఆయన నా దగ్గర వచ్చి, సార్ నేను ఒక బిల్డింగ్ కడుతున్నాను, ఐ వోంట్ మెన్షన్ ద ఏరియా, ఎందుకంటే ఆ ఏరియాలో మేయర్ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్. ఓకే.
సార్ బిల్డింగ్ కడుతున్నాను సార్, ఒక దానికి కట్టినప్పుడు పక్కనోడు వచ్చి గొడవ చేస్తున్నాడు, లీగల్గా నేను పర్మిషన్ తీసుకొని చేస్తున్నాను. పర్మిషన్ ఎట్లా వచ్చిందంటే నేను మేయర్కి వెళ్ళి ఇన్ని లక్షలు ఇచ్చాను సార్, ఆ ఏరియా మేయర్, జిహెచ్ఎంసీ కాదు పక్కన ఒక మేయర్కి వెళ్ళి డబ్బులు ఇచ్చాను సార్, మేయర్ కట్టుకోమన్నారు, కట్టేసుకున్నాను, ఆమె పర్మిషన్ కూడా ఇచ్చేసింది. ఆలోచించండి కరప్షన్ ఎక్కడి నుంచి మొదలవుతుందని. మళ్ళీ మీరు అడుగుతున్నారు పర్మిషన్ ఎవరు ఇచ్చారని. మేయర్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది సాయి గారు. మనం దీనికన్నా ముందు చూస్తాం, బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్తోనే ఎంఓయూ సైన్ చేసుకున్నారు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 4-5 years ago. ఇల్లీగల్ బిల్డర్స్ ఎంఓయూ సైన్ చేసుకున్నారు. ఇప్పుడు బొంతు రామ్మోహన్ కాంగ్రెస్లో ఉన్నాడు. ఐఎమ్ నాట్ టేకింగ్ బొంతు రామ్మోహన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇక్కడ ఇచ్చిన పర్మిషన్లో మేయరు, డెప్యూటీ మేయరు, కార్పొరేట్లు ఎంత డబ్బులు తీసుకున్నారో అని ఒక ఇన్వెస్టిగేషన్ ఉండాల్సింది. షుడ్ బి కాంప్రమైజ్. ఇద్దరు ఉన్నారు ఇప్పుడు, బొంతు రామ్మోహన్ గతంలో జిహెచ్ఎంసీ మేయర్, ఇప్పుడున్న విజయలక్ష్మి, వీళ్ళందరూ ఇద్దరు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చేసారు. వితౌట్ అన్ ఎక్సెప్షన్ ఒకటే సైడ్ లో ఉన్నారు వీళ్ళందరూ. ఇప్పుడు ఇక్కడ కరప్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద టాప్. రేవంత్ రెడ్డి గారు మేబీ హిస్ వే ఆఫ్ చేస్తున్న పని నీట్గా క్లీన్గా చేస్తున్నారు, కరెక్ట్, నేను దాన్ని మెచ్చుకుంటాను ఆయన్ని. కానీ కరప్షన్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాటమ్ నుంచి కాదు పట్టేది, టాప్ లెవెల్ నుంచి పట్టాలి. మేయర్ ఎంత డబ్బులు తీసుకున్నారు? ఈ బిల్డింగ్కి 3 floors పర్మిషన్ ఉన్న బిల్డింగ్కి 5 floors ఎట్లా ఇచ్చారు పర్మిషన్? 3 -3 -4కి మీరు సెల్లార్ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? చూస్తున్నాం చాలా బిల్డింగ్స్లో. ఈ స్ట్రక్చరల్ స్టెబిలిటీ వెళ్ళిపోయింది. సాయి గారు మొన్న ఒక ఇంజనీర్ గారితో కూర్చున్నాను నేను, వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్, ఇన్ఫాక్ట్ హీ హెస్ గాట్ సంగ్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో. ఆయనతో కూర్చున్నాడు, ఆయన చూపిస్తున్నారు ఒక వైపు నుంచి బిల్డింగ్లు తవ్వుతూ కింద పడిపోతున్నాయి మట్టి అంతా, పక్కన బిల్డింగ్ కూడా కిందకి వచ్చేస్తుంది. సో ఆయన స్పెషలైజేషన్ అది, దట్ ఈ ప్రొటెక్ట్స్ దిస్ బిల్డింగ్స్, ఆ ఫ్లోరింగ్ ప్రొటెక్ట్ చేస్తాడు ఆయన, ఒక టెక్నాలజీ యూజ్ చేసి. ఆయన అంటున్నాడు మీరు ఎక్కడ దాకా తవ్వుతారు, అది ప్రాబ్లం. -3 -4 ఏంటి సాయి గారు? ఎక్కడ, వేర్ విల్ ఇట్ ఎండ్? నీళ్ళేవు. ఇప్పుడు ట్యాంకర్లు నడుస్తున్నాయి, ఈ వర్షాకాలంలో కూడా ట్యాంకర్లు నడుస్తున్నాయి హైటెక్ సిటీ వైపు. ఎక్కడ మీరు ఎక్కడి తెచ్చుకుంటారు? డ్రైనేజ్ ఎక్కడ వస్తుంది? 60 అంతస్తుల బిల్డింగ్ అంటున్నారు, ఎక్కడండి 60 అంతస్తుల బిల్డింగ్కి డ్రైనేజ్ ఎక్కడ? నీళ్ళు ఎక్కడ? ఏ కండిషన్ లేకుండా వీళ్ళు చేస్తున్నారు. గుడ్ థింగ్ ఇస్ రియల్ ఎస్టేట్ డిమాండ్ హైదరాబాద్లో పడిపోయింది, అది మంచిది. 50% డౌన్ ఇప్పుడు, విచ్ ఇస్ వెరీ గుడ్. మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఆర్టికల్, 50% డౌన్ ఉండాల్సింది. ఎందుకంటే 30 లక్షలు 40 లక్షలకు వచ్చే ఫ్లాట్లు, 50 లక్షలు 60 లక్షలు వచ్చే ఫ్లాట్లు సడన్గా 1 crore 1.2 crores. ఈ గ్రీడ్ ఫర్ మనీ, ఇదే మనం మళ్ళీ బుల్డోజర్ బాబాకి తిరిగి వస్తున్నాం మనం. ఇక్కడ కమ్యూనిటీని టార్గెట్ చేయట్లేదు. అదే ఈవెన్ చెప్పారు మొన్న జరిగిన డెమాలిషన్లో కూడా యూపీలో more than 50% డెమాలిషన్ జరిగింది హిందూస్ది. కానీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళని చెప్పారంటే ముస్లిమ్స్ ఇల్లు కొడుతున్నారు, ఇల్లు పొలా కొడుతున్నారు అని చెప్పేసి. సో తుషార్ మెహతా గారు ప్రూఫ్ చూపించారు, లుక్ దిస్ ఇస్. అప్పుడు సుప్రీంకోర్టు చేంజ్ చేశారు. ఓకే, ఎస్, ఇట్ విల్ బి ఫర్ ఆల్ కమ్యూనిటీస్. ఓకే, సివి ఆనంద్ గారు ఇచ్చిన ఆర్డర్ లాగా కాదు, ఏది డీజే పెట్టకూడదు ఫర్ రిలీజియస్ ప్రొసెషన్స్ అని. మనకు అందరు తెలుసు ఏ రిలీజియన్ని టార్గెట్ చేస్తున్నారని. కరెక్ట్, డీజేస్ ఆపాలి, ఇట్స్ పెయిన్ఫుల్ థింగ్, నేను కూడా అదే చెప్తున్నాను. కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు హైడ్రా గురించి చెప్పినా కానీ, ఏ గురించి చెప్పినా కానీ, హైడ్రా ఇప్పుడు ఏమంటున్నారు, ఆక్యుపై చేసే బిల్డింగ్లు మేము ముట్టమంటున్నారు. సరే, పేదోళ్ళని పక్కన పెట్టండి, పెద్దోళ్ళు ఏం చేస్తున్నారు? మీరు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, 2 కోట్లు 3 కోట్లు పెట్టి గేటెడ్ కమ్యూనిటీలు పెద్ద పెద్ద ఫ్లాట్లు కట్టుకున్నారు, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి తెలియదా కొంటున్నప్పుడు ఇది ఇల్లీగల్ ఉందని? డెఫినెట్గా దీన్ని కోర్టు కూడా ఎంకరేజ్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ ఐరోనీ ఏమంటే సాయి గారు, ఇది స్టార్ట్ చేసింది తెలంగాణ హైకోర్టు, మీరు చెరువులు ఖాళీ చేపియండి అని చెప్పి. ఇప్పుడు అదే హైకోర్టు ఏమంటున్నారు, మీరు ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు. ఇట్స్ డైకాటమీ సిచ్యువేషన్ అనమాట. సో బుల్డోజర్ బాబా విల్ వెయిట్ ఫర్ ద ఫర్దర్ ఆర్డర్, మేబీ నెక్స్ట్ నేషనల్ రౌండప్లో మనం డిస్కస్ చేయొచ్చు. కానీ దేర్ షుడ్ బి యూనిఫామ్ పాలసీ. కానీ మాఫియాని మళ్ళీ మనం పైకి రానియకూడదు. ముంబైలో ఛోటా రాజన్, దావూద్ ఇబ్రాహిం వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేసింది రియల్ ఎస్టేట్, ఆల్ ఇన్వెస్టెడ్ ఇన్ రియల్ ఎస్టేట్, ఇల్లీగల్ రియల్ ఎస్టేట్. హైదరాబాద్లో కూడా అదే జరుగుతుంది, యూపీలో కూడా అదే జరుగుతుంది, మిగతా ప్లేస్లో కూడా. పొలిటీషియన్స్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పెట్టేది రియల్ ఎస్టేట్ మీద, కబ్జాలు చేసి బిల్డింగ్లు కట్టుకుంటారు. సో సమ్వేర్ అలాంగ్ ద వే దర్ షుడ్ బి ఎ లా. మొత్తం ఎవడైనా కానీ మనం తీసేసేయాలి. సుప్రీంకోర్టు ఆల్సో షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్. రైట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.